ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. కాలగమనంలో రోజులు, వారాలు, మాసాలు, సంవత్సరాలు గడిచిపోతుంటాయి. ఒక్క క్షణం కూడా ఆగదు. అలాంటి గమనంలో ప్రతిరోజు కొత్తగానే ఉంటుంది. అయితే ఈ ఫిబ్రవరి 2026 అనేది మన జీవితాల ముందు ఎలాంటి ప్రశ్నలు వేయబోతుంది, ఎలాంటి ఆశలు నెరవేరబోతున్నాయి, మన రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఈరోజు తెలుసుకుందాం. ఏ రాశి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, వృత్తి, వ్యాపారం, ఉద్యోగం, పెళ్లి, కుటుంబం, జీవితం ఎలా ఉండబోతోందో వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. ఆయన్ని అడిగి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురూజీ. నమస్కారం. ఈ 2026 సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందనే విషయాలని తెలియచేయండి. అందులో భాగంగా ధనుసు రాశి వారికి ఈ నెలలో ఏ విధంగా ఉండబోతుంది? ధనుస్సు రాశి ఇది నిజానికి చాలా గొప్ప రాశి. అంటే లక్ష్యాన్ని సాధించడంలో పట్టుదల అధికంగానే ఉంటుంది. కానీ అది ఏమైపోయిందంటే గురుడు ఈ రాశికి సప్తమ రాశిలో ఉన్నాడు. దానివలన వాడు అస్వతంత్ర క్షేత్రంలో ఉన్నట్టు అవుతుంది. అంటే వ్యక్తి యొక్క స్వాతంత్ర్యం పెద్దగా పనిచేయదు. పని చేయకపోయినా కూడా గురుదృష్టి ఆ భావం మీద ఉన్న మీదట తాను చేసేటువంటి ప్రతి చిన్న పని కూడా సద్వినియోగం అవుతుంది, కాలం సద్వినియోగం అవుతుంది. ఈ రెండింటినీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. దాంతో పాటుగా మనకు ద్వితీయ స్థానంలో సూర్యుని యొక్క సంచారం మాట యొక్క విలువను పెంచుతుంది. దాంతోపాటు తృతీయంలో కూడా పెడతాడు. ఆ 14-15 తారీఖుల్లో తృతీయంలోకి వెళ్తాడు. తృతీయంలోకి వెళ్ళినటువంటి సమయంలో వ్యక్తికి ప్రభుత్వ అధికారుల నుంచి కావలసిన పనులు సమకూడతాయి. అంటే వారి సహకారం లభిస్తుంది. ఆ సహకారాన్ని కనుక సద్వినియోగం చేసుకోవాలి. ఈ సద్వినియోగం చేసుకోవడానికి చాలా చిన్న విషయం కాదు, పెద్ద విషయం. ఎందుకంటే ఎదుటి వ్యక్తి సహకరిస్తున్నాడు కదా అని చెప్పి అన్నీ అడగకూడదు. ఏది ముఖ్యమో అది అడగాలి. అప్పుడు మాత్రమే వాళ్ళ నుంచి సహకారం పూర్తిగా లభిస్తుంది. అలాగా ప్రభుత్వాధికారుల నుంచి సహకారం లభిస్తుంది. అయితే ఇంకో విషయం కూడా జరుగుతుంది. ఏమిటది? మాసం చివరికి వచ్చేటప్పటికి 5 గ్రహాలు అక్కడికి చేరుతున్నాయి. దాంతో ఎక్కువ మంది సహకరిస్తామని అనవచ్చు. కానీ ఏ వ్యక్తి నుంచి మనం సహకారం పొందినా ఆ వ్యక్తికి మనం రుణపడి ఉండే పరిస్థితులు ఉంటాయి. ఆ వ్యక్తికి మళ్ళీ మళ్ళీ ఉపకారం చేయాల్సిన అవసరం ఉంటుంది. వాడు అడుగుతారు, అడిగితే చేయాల్సి వస్తుంది. ఆ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని అత్యవసరమైన పరిస్థితుల్లో మాత్రమే ఆ సహకారాన్ని వినియోగించుకోవాలి. లేకపోతే వీరందరి సహకారము కూడా తర్వాత లోపిస్తుంది, పూర్తిగా తర్వాత ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని ఆ విషయంలో జాగ్రత్త పడాలి. దానికి తోడు అర్ధాష్టమ శని దోషం అనేటువంటిది ఒకటి నడుస్తుంది. దాని ద్వారా సమయానికి ఆహారం తీసుకోకపోవడం, తీసుకున్న ఆహారం వంట పట్టకపోవడం మొదలైనటువంటి ఇబ్బందులు కొన్ని ఉన్నాయి. అలాగే వాహనాల విషయంలో కూడా ఎక్కువ జాగ్రత్తతో ఉండాలి. ఎందుకోసమంటే శని ఆ స్థానంలో నడుస్తున్నందువలన పనులలో ఆలస్యాలతో పాటుగా వాహనాలకు సంబంధించి ప్రమాదాలకు కూడా అవకాశం ఉంటుంది. అందుకని అదేం భయపడదగింది ఏం కాదు. ఏం చేయాలి అంటే మనం వాహనాన్ని నడపకుండా ఉండే ప్రయత్నం చేయాలి, ఒకటి. రెండోది, మనం ప్రయాణం చేసేటువంటి సమయంలో గచ్చ గౌతమ శీఘ్రంతం ప్రయాణం సత్ఫలం కురు అనే మంత్రం జపించుకుంటే అద్భుతంగా మన ప్రయాణం ఇబ్బంది లేకుండా కొనసాగుతాయి. అంతేకాదు, మనం ప్రయాణం చేసేటప్పుడు మార్గబంధు స్తోత్రం అని ఒకటి ఉంది. మనము ఆ స్తోత్రాలను వింటూ ఉన్నట్లయితే ప్రతి ప్రయాణము కూడా మేలు చేయడంతో పాటు అపకారాలు ఏమీ లేకుండా ఉండడంతో పాటు రక్షణతో కూడి ఉంటాయి. దాంతో పాటుగా మోక్ష మార్గంలో కూడా వీడి ప్రయాణానికి ఆటంకాలు లేకుండా నడుస్తాయి. అందుకని మార్గబంధు స్తోత్రం అనేటువంటిది అద్భుతమైన స్తోత్రం. దాన్ని ప్రయాణం చేసేప్పుడు వింటూ ఉండడమే అది చాలా మంచి చేస్తుంది. అలాగనే మనకు ఈ ధనుస్సు రాశికి మనకు సప్తమంలో గురుడు ఉన్నందువలన సామాజిక అనుబంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని బలపరుచుకోవడానికి కూడా ఉపకరించేటువంటి సమయం. సామాజిక అనుబంధాలు ఏ విధంగా బలపరుచుకుంటాం అంటే ఎదుటి వ్యక్తికి ఏది అవసరమో ఆ అవసరాన్ని తీర్చడానికి మన ప్రయత్నం మనం చేయాలి. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High Tech City.
For more details, search for Honor Signatus. అలాగే వాక్కుతో చేసే సహకారం చేయాలి. అంటే మంచి మాట సాయం, దీనికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. ఇస్తే అప్పుడు ఏమవుతుంది, సామాజిక అనుబంధాలు మెరుగవుతాయి. మామూలుగా లోకంలో ఎలా ఆలోచిస్తుంటారంటే, వాడితో సంబంధం కొనసాగాలంటే తరచుగా ఫోన్ చేస్తూ ఉండడం, తరచుగా వెళ్ళి కలుస్తూ ఉండడం, తరచుగా ఏవో బహుమానాలు ఇస్తూ ఉండడం లాగా ఆలోచిస్తారు. కానీ అంతకు మించి విధానం ఏంటి అంటే, వారికి కూడా మేలు కలగాలి అని చెప్పి భగవంతుడిని కోరడం అనేది ఎక్కువ ముఖ్యం. వారికి నిజంగా ఏం అవసరం ఉందో ఆ అవసరాలను తీర్చడానికి మనం పూనుకోవాలి తప్ప మనకు తోచింది ఏదో బహుమానం ఇవ్వడం కాదు. మనకు తోచిన బహుమానం ఇచ్చామనుకోండి, అది పక్కన పడేస్తారు. దాన్ని వాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాడికి అవసరం అనుకోలేదు కాబట్టి. ఎందుకంటే వాడికి ఏది అవసరం ఉందో దాన్ని కనిపెట్టి మనం కనుక సాయం చేసినట్లయితే అది అద్భుతము, అమృతప్రాయం అవుతుందన్నమాట. అలా మనం కనుక సామాజిక సంబంధాలను పెంచుకుంటే అవి తరువాత కూడా చాలా బాగా ఉపకరించేవిగా ఉంటాయి. అందువలన మనం ఎప్పుడు కూడా దీర్ఘకాలికమైన ప్రణాళికలతో పనిచేయాలి తప్ప తాత్కాలికమైన ప్రణాళికలతో పని చేయకూడదు. ఆ విధంగా చేయడం మంచిది. అలాగే మనకు ఈ ధనుస్సు రాశి నుంచి 9వ స్థానంలో కేతువు, 3వ స్థానంలో రాహువు నడుస్తున్నారు. ఈ రాహు యొక్క సంచారం వలన ఏమవుతుందంటే ప్రయాణాలు సిద్ధిస్తాయి. అవి కూడా గంగా స్నానం మొదలైనటువంటి ఆధ్యాత్మిక ప్రయాణాలకి ఎక్కువ అవకాశం ఉంది. అలాగే 9వ స్థానంలో కేతు ఉన్నందువలన అది సంతృప్తిని కొంత తగ్గిస్తుంది. అది మనస్సుకి డిప్రెషన్ తీసుకురాకూడదు. ఎందుకని అంటే అసంతృప్తితోనే మానసిక అనారోగ్యం సిద్ధిస్తుంది. అందువలన అసంతృప్తి యొక్క అవసరం లేదు. మనకి ఏది సిద్ధిస్తుందో అది మనకు తగినది. భగవంతుడు మనకంటే చాలా తెలివైనవాడు కాబట్టి ఆయన ఏది చేస్తే అది మంచిది అనే మానసిక స్థితిని అలవరుచుకుంటే తప్ప అది మానసిక ఆరోగ్యం కాదు. అంటే అలా సంతృప్తిని అలవరుచుకుంటే అనేది మానసిక ఆరోగ్యం. అసంతృప్తిని పెంచుకుంటే అది మానసిక అనారోగ్యం అవుతుంది. ఈ అనారోగ్యానికి లోను కాకుండా ఉండడం కోసం కేతువుకి సంబంధించినటువంటి గ్రహం మనకి గణపతి. ఆ గణపతికి సంబంధించిన స్తోత్రాలలో ప్రాతస్మరణ స్తోత్రం చాలా చాలా అద్భుతమైందండి. అంటే దాంట్లో 4 శ్లోకాలు ఉంటాయి. ఆ 4 శ్లోకాలు శంకరాచార్యులు వారు రాశారు. ఆ ప్రాతస్మరణ కనుక రోజు మనం చదువుకుంటుంటే దానికి ఫలితం సామ్రాట్ అవుతాడని చెప్పారు. సామ్రాట్ అవడం అంటే అర్థం ఏమిటి అంటే ఒక దేశానికి మొత్తానికి అధిపతి కావడం అనేది కాదు. ఎందుకని అధిపతికి కూడా అన్ని స్వాతంత్ర్యాలు ఉండవు కదా. అందుకని సామ్రాట్ అనే దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, మనం ఎవరిపైన ఆధారపడకుండా మనపైన ఇతరులు ఆధారపడినా సరే వాళ్ళ అవసరాలు తీర్చే స్థాయిలో, వాళ్ళ నుంచి గౌరవాన్ని పొందే స్థాయిలో ఉండగలగడం సామ్రాట్ కావడం. అందుకని మనం ఎవరి దగ్గర చేయి చాచకుండా ఉండేటువంటి పరిస్థితి చాలా ఉత్తమమైంది కదా. ఆ ఉత్తమమైన స్థితి కలగడానికి రోజు ఈ 4 శ్లోకాలు చదువుకుంటే ఆ గణపతి అనుగ్రహిస్తాడు. అందువలన సంతృప్తమైన అంటే బాగా తృప్తి కలిగినటువంటి జీవనం లభించాలి అంటే తప్పనిసరిగా ఆ ప్రాతస్మరణ, గణేశ ప్రాతస్మరణ చదువుకోవాలి. అది మామూలుగా అందరూ చదువుకోవచ్చు. అయితే ఈ రాశి వాళ్ళు ఎక్కువగా చదువుకుని తీరాలి. ఎందుకంటే అసంతృప్తికి అవకాశం ఉన్న సమయం కాబట్టి. ఈ విషయం జాగ్రత్త తీసుకున్నట్లయితే ధనుస్సు రాశి వారు లక్ష్య సాధకులై మనకు అనుకూలమైన ఫలితాలను పొందగలుగుతారు. ప్రధానంగా ఆనందాన్ని పొందగలుగుతారు. ఇతరుల యొక్క సహకారాన్ని పొందగలుగుతారు. కానీ ఆ సహకారం మనం ఆశించకూడదు. దాంతో అది వచ్చేదాన్ని స్వీకరించాలి తప్ప మనం ఆశించకూడదు. అలానే ఇతరులు సహకరిస్తామంటే వద్దు అనేటువంటి భావన కూడా పనికిరాదు. ఎందుకంటే వాళ్ళు సహకరిద్దామనుకున్నారు, సహకరిస్తున్నారు. వాళ్ళకి సహకరించాలనే భావన ఎందుకు పుడుతుంది అంటే తప్పనిసరిగా వాళ్ళు మనకేదో రుణపడి ఉన్నారు కాబట్టి సహకరించాలనే భావన పుడుతుంది. ఆ భావనను ఆపేసినట్లయితే మనం ఆ రుణాన్ని కొనసాగిస్తాం అన్నమాట తర్వాత కూడా. అందుకని ఇతరులు మనం అడగకుండా ఇతరుల సహాయం వస్తే తీసుకోవాలి, కానీ ఇతరులను అడగకూడదు. ఈ 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. గురుగారు, ధనుసు రాశికి సంబంధించి చాలా విషయాలు చాలా బాగా అర్థమయ్యేలా చెప్పినందుకు ధన్యవాదాలు. చూసారుగా మీ రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది గురుగారు చాలా చక్కగా అర్థమయ్యేలాగా వివరించారు. మీకు ఎటువంటి సందేహాలున్నా, అలాగే గురుగారిని అడగాలనుకునే ప్రశ్నలు ఏమైనా ఉన్నా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఆర్వీఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High Tech City. For more details, search for Honor Signatus.